హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకే రైల్వేస్. మనకి 2024 నుంచి 2025 వరకు జరిగిన అన్ని సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ అన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. మనకి సెంట్రల్ కానీ స్టేట్ కానీ అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఆర్ స్టేట్లో జరిగే గ్రూప్స్ ఎగ్జామ్స్ అన్నిట్లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా ఈ సమ్మిట్స్ గురించి, కాన్ఫరెన్సెస్ గురించి అడుగుతారండి. సో ఈ నేషనల్, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. మనకి ఫస్ట్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారండి. అందుకని ఈ యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ని సిఓపి 29 అని కూడా అంటారు. మనకి 2024 హోస్ట్ వచ్చేసరికి అజర్బైజాన్లోని బాకు అనే ప్రాంతంలో అండి, నవంబర్లో జరిగింది. దీనికి ముందు జరిగిన సిఓపి 28 అనేది దుబాయ్లో జరిగిందండి. తర్వాత ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. ఇది మనకి దీని హెడ్ క్వార్టర్స్ చైనాలోని బీజింగ్ అనే ప్రాంతంలో ఉందండి. ఈ 2024 హోస్ట్ వచ్చేసరికి కజకిస్తాన్లోని ఆస్తానా అనే ప్రాంతంలో ఇది జరిగిందండి. అసలు ఇది ఫామ్ అయింది వచ్చేసరికి మనకి 2001లో జూన్ 15న ఫామ్ అయిందండి. దీంట్లో మొత్తం 10 మెంబర్స్ ఉంటారు. మన ఇండియా అండ్ మన నైబర్ కంట్రీ అయిన పాకిస్తాన్ 2017లో జాయిన్ అయ్యారండి. 2017లో జాయిన్ అయ్యారు. టోటల్ 10 కంట్రీస్ ఉంటాయండి. మనకి G7 ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మిట్ అండి. ఇది 50th ఎడిషన్, మనకి 2024లో జరిగింది 50th ఎడిషన్. మనకి ఈ 50th ఎడిషన్ యొక్క హోస్ట్ వచ్చేసరికి ఇటలీ అండి. ఇటలీ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన జార్జియా మెలోని అనే ఆమె హోస్ట్ చేశారు దీన్ని. దీంట్లో మనకి మొత్తం 7 పార్ట్నర్స్ ఉంటారండి. 7 పార్ట్నర్స్. దీంట్లో మనకి పర్మనెంట్ పార్ట్నర్స్ వచ్చేసరికి జర్మనీ, జపాన్, ఇటలీ, యూకే, యుఎస్, యూరోప్, ఫ్రాన్స్, వీళ్ళు పర్మనెంట్ పార్ట్నర్స్ అండి. మన ఇండియా అనేది జస్ట్ పార్టిసిపెంట్గా మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. మనకి ఇండియా ఇప్పటికీ 11 టైమ్స్ ఇన్వైట్ చేశారు. అందులో మనకి నరేంద్ర మోదీ గారి 5 టైమ్స్ వెళ్ళారండి. ఈ 2024లో కూడా వెళ్ళారు. దానికి బ్రిక్స్ 2024 ఇది మనకి 16th ఎడిషన్ అండి. బ్రిక్స్లోనే మనం చూస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. దీంట్లో మనకి ఇవి ఫస్ట్ కంట్రీస్ జాయిన్ అయ్యాయి. దాని తర్వాత ఇరాన్, ఈజిప్ట్, ఇథోపియా అండ్ యునైటెడ్ అరబిక్ ఇది కూడా ఉంది. ఈ సౌదీ అరేబియా కూడా జాయిన్ అయిందండి. మనకి ఈ 16th ఎడిషన్ 2024లో జరిగిన హోస్ట్ వచ్చేసరికి రష్యాలోని కజాన్ అనే ప్రాంతంలో జరిగిందని. మనకి అక్టోబర్లో 22 నుంచి 24 వరకు ఈ సమ్మిట్ జరిగిందండి. సెకండ్ ఏషియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ సివిల్ ఏవియేషన్ 2024. యాక్చువల్గా ఇది సెకండ్ ఎడిషన్ అండి. ఫస్ట్ ఎడిషన్ మనకి 2018లో చైనాలోని బీజింగ్లో జరిగింది. ఈ సెకండ్ ఎడిషన్ మనకి మన ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. సెప్టెంబర్ 11th అండ్ 12th డేట్స్లో జరిగింది ఇండియాలో. ఏఐ యాక్షన్ సమ్మిట్ అండి. అంటే మనకి ఇంటర్నేషనల్గా ఏఐని ఇంకా డెవలప్ చేయాలి, ఏఐ రిలేటెడ్ దాని గురించి ఈ సమ్మిట్ అండి. ఇది 2025లో రీసెంట్గానే జరిగింది. దీనికి హోస్ట్ వచ్చేసరికి ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది మనకి. దీనికి మనకి అక్కడ ప్రెసిడెంట్ అంటే ఈ సమ్మిట్ మొత్తానికి ప్రెసిడెంట్ వచ్చేసరికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రోని గారే చూసుకున్నారు. మనకి మన ఇండియాకి సంబంధించిన నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేశారండి. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024. ఈ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది మనకి నెదర్లాండ్లోని రొటర్డామ్ అనే ప్రాంతంలో జరిగిందండి. 2024లో మే 30 నుంచి 15 వరకు ఈ సమ్మిట్ జరిగిందండి. నాటో సమ్మిట్ 2024. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి. ఇది మనకి దీని హెడ్ క్వార్టర్స్ బెల్జియంలో ఉంది, బ్రిసెల్స్ అనే ప్రాంతంలో ఉంది. యాక్చువల్లీ ఇది ఫామ్ అయింది వచ్చేసరికి 1949లో ఫామ్ అయిందండి. దీంట్లో మనకి మొత్తం 32 మెంబర్స్ ఉంటారు. 31 వచ్చి స్వీడన్, ఫిన్లాండ్ కూడా దాంట్లో రీసెంట్గా జాయిన్ అయ్యాయి. మనకి 2024లో జరిగిన ఈ సమ్మిట్లో మనకి హోస్ట్ వాషింగ్టన్ డీసీలో జరిగిందండి. జూలైలో 9th నుంచి 11th వరకు జరిగింది. అంటార్కిటికా ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అనేది ఉంటుందండి. ఇది మనకి మన ఇండియాలోని కొచ్చి, కేరళలో జరిగిందండి. 46th ఎడిషన్ ఇది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఇది చాలా రీసెంట్గా జరిగిన ఏఎల్పిలో కూడా అడిగారు. దీనికి మనకి హోస్ట్ వచ్చేసరికి 2024 హోస్ట్ వచ్చేసరికి యూఏఈ దుబాయ్లో జరిగిందండి. మన ఇండియా నుంచి నరేంద్ర మోదీ గారు కూడా గెస్ట్గా వెళ్ళారండి. దీనికి ఒక థీమ్ ఉంది, షేపింగ్ ద ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఇది థీమ్ అడిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ASEAN సమ్మిట్
44th అండ్ 45th రెండు ఎడిషన్స్ మనకి ఒకే చోట జరిగాయండి. వియత్నాంలోని లావోస్ అనే ప్రాంతంలో జరిగాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ఇండోనేషియాలోని జకర్తా అనే ప్రాంతంలో ఉందండి. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఇది 7th ఎడిషన్. దీని హోస్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియా అండి. దీని థీమ్ మనకి టువర్డ్స్ అ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్. దీనికి మనకి మన ఇండియా నుంచి ఫారెన్ మినిస్టర్ కూడా అటెండ్ అయ్యారండి. క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ అండి 2024లో మనకి దీంట్లో పార్ట్నర్షిప్ కింద 4 కంట్రీస్ ఉంటాయండి. క్వాడ్కి 4 ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యుఎస్ అండి. మనకి హోస్ట్ వచ్చేసరికి యుఎస్లో జరిగిందండి. అంటే 2024 సమ్మిట్ హోస్ట్ వచ్చేసరికి యుఎస్. యాక్చువల్లీ ఈ క్వాడ్ వాళ్ళే మనకి క్యాన్సర్ మూన్ షూట్ ఇనిషియేటివ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే ఈ 4 కంట్రీసే ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నాయండి. ఎవరైతే క్యాన్సర్ ఉందో వాళ్ళకి మనకి దానికోసం దాని రిలేటెడ్ ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నారు. అండ్ ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్ అని ఒకటి ఉంటుంది, ఈఏఎస్. ఇది మనకి 19th ఎడిషన్ అండి. హోస్ట్ వచ్చేసరికి లావోస్, వియత్నాంలోని లావోస్ పీడిఆర్ అనే ప్రాంతంలో జరిగింది. అక్టోబర్లో మనకి ఈ సమ్మిట్ జరిగిందండి. ఇప్పుడు ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో మనకి టోటల్ 18 కంట్రీస్ ఉన్నాయండి. 10 వచ్చేసరికి మనకి ఇక్కడ మనం ముందు చెప్పిన ఏఎస్ఈఏఎన్ సమ్మిట్లో ఉండే ఆ 10 కంట్రీస్తో పాటు 8 డైలాగ్ పార్ట్నర్స్ ఉంటారండి. అందులో మనకి ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, కొరియా, యుఎస్, న్యూజిలాండ్ అండ్ యుఎస్, చైనా, ఇలా మనకి 8 కంట్రీస్ ఉంటాయండి. ఏషియన్ సెక్యూరిటీ సమ్మిట్ ఆర్ షాంగ్రీలా డైలాగ్ అనేది ఉంటుందండి. దీనికి హోస్ట్ వచ్చేసరికి సింగపూర్ అండి. మనకి ఇది 21st ఎడిషన్. మనకి రైసీనా డైలాగ్ 2024 ఇది మనకి 9th ఎడిషన్ అండి. హోస్ట్ వచ్చేసరికి న్యూఢిల్లీ. ఇందులో మనకి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో పాటు ఢిల్లీకి సంబంధించిన ఒక అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా పార్టిసిపేట్ చేసిందండి. దీంట్లో మనకి థీమ్ వచ్చేసరికి కాన్ఫ్లిక్ట్, కాంటెస్ట్, కోఆపరేట్ ఆర్ క్రియేట్. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఇది మనకి ఈ 2024లో హోస్ట్ ఎవరంటే ఇండియా, మన ఇండియాలో న్యూఢిల్లీలోనే జరిగిందండి. ఇది 23rd ఎడిషన్. దీనికి ఒక థీమ్ ఉంది, లీడర్షిప్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ 46th ఎడిషన్ అండి. ఇది కూడా మన ఇండియాలోనే న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ హోస్ట్ చేశారు. అంటే ఈ సమ్మిట్లో మనకి ఈ సెషన్లో 24 న్యూ సైట్స్ని ఇంక్లూడ్ చేశారండి. అండ్ 3rd ఎడిషన్ ఆఫ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సమ్మిట్ 2024 హోస్ట్ వచ్చేసరికి ఇండియా అండి. ఆగస్ట్ 17th జరిగింది. మనకి థీమ్ వచ్చేసరికి అన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇండియన్ ఎనర్జీ వీక్ 2024 హోస్ట్ గోవా అండి. ఇండియాలోని గోవాలో జరిగింది. Feb 6th నుంచి 9th వరకు జరిగింది. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ మీటింగ్ హోస్ట్ వచ్చేసరికి ఇండియాలోనే జరిగింది. న్యూఢిల్లీలో జరిగిందండి. 2024 జూన్లో జరిగింది మనకి ఈ సమ్మిట్. మనకి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లండన్లో ఉందండి. బ్రిటన్, యూకేలో ఉంది. మనకి ఇండియా మొత్తంలోనే షుగర్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి బ్రెజిల్. 2nd పొజిషన్లో మనం ఉండామండి. మనం 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్తో పాటు కన్జ్యూమర్స్లో 1st ప్లేస్లో ఉన్నామండి వరల్డ్లో. ఎన్ఏఎం సమ్మిట్ 2024 ఎడిషన్ 19th ఎడిషన్ అండి. హోస్ట్ వచ్చేసరికి యుగాండాలో జరిగింది. మనకి జనవరి 15th నుంచి 2024లో. దీనికి మనకి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన ప్రెజెంట్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అటెండ్ అయ్యారు ఇండియా తరఫున. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 ఎడిషన్ 54th ఎడిషన్ అండి. హోస్ట్ వచ్చేసరికి స్విట్జర్లాండ్లోని దావోస్. మనకి ఇది ఫామ్ అయింది వచ్చేసరికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫామ్ అయింది 1971లో అయిందండి. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 16th ఎడిషన్. హోస్ట్ యూఏఈలోని అబుధాబి. వరల్డ్ ఫుడ్ ఇండియన్ 2024 ఎడిషన్ 3rd అండి. ఇది మన ఇండియాలో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఫస్ట్ డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్ సమ్మిట్ అస్సాంలోని గౌహతి అనే ప్లేస్లో జరిగిందండి. దానికి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ఆర్గనైజేషన్ చేశారు. ఇండస్ ఇండియా యుఎస్ అండి. ఇండస్ ఎక్స్ సమ్మిట్ అనేది మనకి ఇక్కడ ఈ సంవత్సరం హోస్ట్ వచ్చేసరికి కాలిఫోర్నియా.
కోఆపరేషన్ ఇన్ డిఫెన్స్ ఇన్నోవేషన్ అండి, అంటే ఇది డిఫెన్స్ రిలేటెడ్ మనకి. ఫస్ట్ జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ మనకి ఇది ఇండియాలోని యూపీ ఉత్తరప్రదేశ్లోని లక్నో అనే ప్రాంతంలో జరిగింది. దీనికి అటెండ్ అయిన వాళ్ళు మన ఇండియన్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ అయిన ఉపేంద్ర తెవాడియా గారు అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు. సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ ఎనర్జీ హోస్ట్ వచ్చేసరికి మనకి ఇండియాలోని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిందండి. దీన్ని ఇనాగ్రేషన్ చేసింది మనకి నరేంద్ర మోదీ గారు. ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రహ్లాద్ జోషి గారు. నీతి ఆయోగ్ మీటింగ్ అండి, ఇది మనకి 9th ఎడిషన్. అసలు నీతి ఆయోగ్ మనకి స్టార్ట్ చేసింది January 1, 2015లో స్టార్ట్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందండి. దీనికి చైర్పర్సన్ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్గా చైర్పర్సన్స్ ఉంటారండి, ఎవరు మారితే. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కాబట్టి ఈ నీతి ఆయోగ్కి ప్రస్తుతం చైర్మన్ పిఎంఏ ఉంటారు. వైస్ చైర్మన్ వచ్చేసరికి సుమన్ బేరీ గారు. ఈ సంవత్సరం మనకి రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంట్రల్ న్యూఢిల్లీ మన ఇండియాలోనే హోస్ట్ చేశారండి. దీనికి మొత్తం 20 స్టేట్స్ 6 యూనియన్ టెరిటరీస్ అటెండ్ అవుతాయి లేదా పార్టిసిపేట్ అవుతాయండి. ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ 2024 అసలు దీన్ని ఫౌండ్ చేసిన మనకి 1990లో ఈ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ 2024 అసలు ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1919. దీని హెడ్ క్వార్టర్స్ మనకి స్విట్జర్లాండ్లోని జెనీవా అనే ప్రాంతంలో ఉందండి. ఈ సంవత్సరం హోస్ట్ కూడా మనకి స్విట్జర్లాండే, జెనీవా అనే ప్రాంతంలోనే హోస్ట్ చేశారు. దీంట్లో మనకి మొత్తం 187 కంట్రీస్ పార్టిసిపేట్ అంటే దాంట్లో మెంబర్స్గా ఉన్నారండి. ఈ సంవత్సరం ఆర్గనైజ్ చేసింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2024 హోస్ట్ వచ్చేసరికి కాలిఫోర్నియా శాన్ డియాగో. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 2024 హోస్ట్ జెనీవా స్విట్జర్లాండ్. థీమ్ వచ్చేసరికి హెల్త్ ఫర్ ఆల్ ఫర్ హెల్త్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP16 టు ద UN కన్వెన్షన్ టు కాంబాక్ట్ డిజర్టిఫికేషన్ UNCCD. హోస్ట్ వచ్చేసరికి సౌదీ అరేబియాలోని రియాద్ అనే ప్రాంతంలో హోస్ట్ చేశారండి. దీంట్లో మనకి 196 కంట్రీస్తో పాటు యూరోపియన్ యూనియన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. థీమ్ వచ్చేసరికి అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్. అసలు దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది మనకి 1994లో ఎస్టాబ్లిష్ చేశారండి. G7 లాగే G20 సమ్మిట్ కూడా ఉంటుందండి 2024 మనకి బ్రెజిల్లోని రియో డి జనైరో అనే ప్రాంతంలో హోస్ట్ చేశారు. 19th ఎడిషన్. థీమ్ వచ్చి మనకి బిల్డింగ్ అ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. UN కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ ఇది మనకి ఇండియా హోస్ట్ చేసిందండి. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ICA హోస్ట్ ఇండియా న్యూఢిల్లీ. థీమ్ వచ్చేసి కోఆపరేటివ్ బిల్డ్ ప్రాస్పరిటీ ఆఫ్ ఆల్. హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి స్విట్జర్లాండ్లోని జెనీవా అనే ప్రాంతంలో ఉందండి హెడ్ క్వార్టర్స్. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 launched by 2025 first time. ఏషియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2024 హోస్ట్ సింగపూర్. ఎయిమ్ వచ్చి మనకి టు బ్రింగ్ టుగెదర్ గ్లోబల్ లీడర్స్ టు షేప్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఏషియా పసిఫిక్ రీజియన్. ఏషియా బుద్ధిస్ట్ సమ్మిట్ అండి, ఇది ఫస్ట్ ఎడిషన్. మనకి హోస్ట్ వచ్చేసరికి మన ఇండియా న్యూఢిల్లీలో హోస్ట్ చేశారు. దీని థీమ్ వచ్చి రోల్ ఆఫ్ బుద్ధ అండ్ ధర్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఏషియా. ఆర్గనైజేషన్ అంటే ఎవరు ఆర్గనైజ్ చేశారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ IBC వీళ్ళు ఆర్గనైజ్ చేశారండి. మనకి ఈ సంవత్సరం హోస్ట్ మన ఇండియా న్యూఢిల్లీ. వింగ్స్ ఇండియా 2024 ఇది హోస్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణలోని హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఈ కాన్ఫరెన్స్ జరిగిందండి. మనకి దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ FICCI. థీమ్ వచ్చేసరికి కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్. ఇది మనకి ఏషియాలోని లార్జెస్ట్ ఈవెంట్ ఆన్ సివిల్ ఏవియేషన్ అండి. రోడ్స్ టు ప్యారిస్ 2024 హోస్ట్ వచ్చేసరికి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళు చేశారండి. ఎందుకంటే మనకి ప్రమోటింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యాంటీ డోపింగ్ యూనిటీ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా AK రైల్వేస్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.